ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావే రెడ్డి అఫీషియల్. ఈరోజైతే నేను మెంతాకు పప్పు చూపిస్తున్నాను అనమాట. మెంతికూర పప్పు. నేను మెంతికూర పప్పు ఎలా చేసుకుంటాను అని చెప్పేసి నేనైతే కందిబ్యాళ్ళతో పాటు కొన్ని పెసరబ్యాళ్ళు కూడా వేసి శుభ్రంగా కడుక్కొని అందులోకైతే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, టమోటాలు అయితే పెద్ద సైజువి ఒక 3 తీసుకున్నాను అనమాట. అట్లే పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను. టమోటాతో పాటు మనము మెంతికూర పప్పుకి కాస్తంత చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నేను చింతపండు కూడా వేసుకుంటాను. దాని తర్వాత అయితే చూడండి, కూరకు శుభ్రంగా కడిగేసి మెంతికూర వేసేస్తున్నాను అనమాట. మెంతికూర అయితే ఆకులుగా ఎడిపించుకోవచ్చు. కొద్దిగా ముందు కాడ ఉన్నా కూడా ఏం కాదనమాట. కొంతమంది బరీ మెంతాకు చేస్తే పప్పు టేస్ట్ రాదు, అందులోకి వేరే కూర కూడా వేస్తే టేస్ట్ బాగొస్తుంది అంటారు. లేదండి, బరీ మెంతాకు చేసినా కూడా పప్పు టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడైతే 1.5 స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా, పసుపు, సాల్ట్ యాడ్ చేసేసి అయితే నేను విజల్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏమంటే, మెంతాకు సింగిల్గా చేసినా కూడా టేస్ట్గా రావాలి అంటే మాత్రం కాస్తంత పెసరపప్పు యాడ్ చేసుకుంటే ఎలాంటి చేదు లేకుండా ఉంటుందండి. అది చేదు రావడం అనేది ఆకు ఎక్కువగా బలిస్తే చేదు వస్తుందన్నమాట. సో చూడండి, నేను వాటర్ యాడ్ చేసేసుకొని విజల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మెంతాకు అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. మెంతాకే కాదండి, ఆకుకూరలన్నీ కూడా చాలా మంచివి ఆరోగ్యానికి. నేను పప్పు చేసేటప్పుడు మీకు ఒక టిప్ చూపిస్తానమాట. ఏంటంటే, ఇలా మనం పప్పుకు కావాల్సినవన్నీ రెడీ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తే చాలండి. పప్పు అనేది పొంగదన్నమాట. అంటే విజల్ వచ్చేటప్పుడు పొంగుతుంది చూడండి, అలా పొంగదు. చూడండి, ఆల్రెడీ విజల్ వచ్చేసింది, ఉడికేసిందనమాట పప్పు. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇందులోకి కొంతమంది వంకాయలు కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే వంకాయలు అయితే యాడ్ చేయలేదండి. వంకాయలు వేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు వంకాయలు కూడా యాడ్ చేసేవారు. నేనైతే వంకాయలు యాడ్ చేయట్లేదు. చూడండి, పప్పుని ఇలా వేరే బౌల్లో కానీ గిన్నెలో కానీ నీట్గా వంపేసుకొని తిక్కి తిరగబాత పెట్టేయడమే. వంపే కాకున్నప్పుడు ఇట్లా జాలరీ సాయంతో అయితే తీసుకోవచ్చండి, ఈజీ అయిపోతుందనమాట. నేనైతే దాన్ని వేడిగా ఉంది కాబట్టి వంపడానికి కష్టమని ఇలా అయితే తీసేసుకుంటున్నాను అనమాట. తీసుకోవడం వల్ల చేతులు కూడా మనకి ఆవిరి తగలదండి, కింద ఉన్న వాటర్ కూడా నీట్గా ఇదైపోతాయి అన్నమాట. సో ఇలా తీసేసుకొని నీట్గా తిక్కేసుకోవడమే. చూడండి, ఇలా ఎదిపేసుకుంటాం మేమైతేనా. నేను స్మాషర్తో కాదండి చేస్తున్నది, కట్టితో. మా ఊరిలో ఇలా పప్పు గుత్తి అంటామన్నమాట. దీన్ని పప్పు తిక్కేదానికోసమని వాడతాము. సో దాంతో అయితే నీట్గా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అయితే మేము తిరువాత పెట్టేసుకోవడమే. చూడండి, ఒక సైడ్ ముద్దకు పెట్టేశాను, ముద్ద చేస్తున్నాను పప్పులోకి అనమాట. కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి, రాగి ముద్ద పప్పు సూపరు. చూడండి, ఆయిల్ పెట్టేసుకొని సాసులు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేసి, ఆనియన్స్ అన్నీ వేసేసి అయితే నేను తిరగబాత పెట్టేసుకుంటున్నాను అనమాట. నిజానికి పప్పు ముద్ద తింటూ ఉంటే ఆ ఆనందమే వేరండి. ఇక్కడ తిరగబాత వేసుకునే దాంట్లో కొంతమంది ఇంగువ యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇంగువ వాడనండి, అందుకోసం అయితే నేను ఇంగువ యాడ్ చేయట్లేదు ఇక్కడ. మీకు కావాల్సింటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేను తిరగబాతకి ప్రతి దానిలోనూ తెల్లగడ్డలు వేస్తానన్నమాట. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మీ ఏ పప్పు అయినా కానివ్వండి, తెల్లగడ్డలు వేస్తే ఇంకా కొద్దిగా కచ్చా పచ్చా దొంచి వేస్తే ఇంకా టేస్ట్ బాగొస్తుందండి. కాకపోతే పిల్లలు తినరని నేను ఊరికే లైట్గా అలాగే వేసేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి వేసేసుకొని, ఆనియన్స్ వేసేసుకొని, కరివేపాకు వేసి ఫ్రై చేసి పప్పులో వేసేయడమే అనమాట. ఈ పప్పు రెడీ అయిన తర్వాత ముద్ద పప్పు తింటూ ఉంటే నిజంగా ఎలాంటి చికెన్ మటన్ దాని మీద పోదండి మనసు. ఈ పప్పు ముద్దతో తినేయచ్చు అనిపిస్తుంది, బతికేయచ్చు అని కూడా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నిజానికి నేను నాన్ వెజ్ అంటే పెద్దగా ఇష్టపడనండి, వెజ్ అంటేనే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అలాగని నేను ప్యూర్ వెజిటేరియన్ని కూడా కాదు.
రెండు తింటాను. కాకపోతే వెజ్ అనేది నేను చాలా ఎక్కువగా తింటాననమాట. నాన్ వెజ్ చాలా తక్కువగా తింటాను. సో చూడండి ఎంత బాగా వచ్చింది పప్పు. ఇప్పుడు నేను చేసిన స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.